నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించిన టీటీడీ ఈవో జె శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి. లడ్డూ ప్రసాదాల విషయంలో స్వామివారికి కళంకితం అంటగడుతున్నారు చంద్రబాబు నీచ రాజకీయం, స్వప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని కుట్ర చేస్తున్నారు ఆరోపించిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రంతో అపచారం జరిగితే మఠాధిపతులు, పీఠాధిపతులు ఏం చేస్తున్నారు? తిరుమలలో మఠాలు కట్టుకుని వ్యాపారం చేయడం పీఠాధిపతుల పని కాదు. ఇలాంటి మహాపాపం జరిగినప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది పేర్కొన్న జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. ఇక వార్తల్లోని వివరాలు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టీటీడీ ఆహ్వానించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన దేవస్థానం ఈవో జె శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా అర్చకులు, వేద పండితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ అధికారులు, వేద పండితులకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి జె శ్యామలరావు ఆదివారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై చర్చించారు. పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యి కల్తీతో కూడినదని, అందులో జంతు అవశేషాలు ఉన్నాయనే అంశంపై ఈవో పలు వివరాలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత పాలక మండలి హయాంలో నెయ్యి సరఫరాదారును ఎంపిక చేసిన ప్రక్రియను, ల్యాబ్ పరీక్షల్లో వెల్లడైన ఫలితాలను తెలిపారు. ప్రస్తుతం లడ్డూ ప్రసాదం, శ్రీవారి ప్రసాదాల తయారీలో నిబంధనలను, శాస్త్రోక్తమైన నియమాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని ఈవో తెలిపారు. టీటీడీ సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపడుతోందని తెలిపారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు. ధార్మిక అంశాలలో రాజీ వద్దని స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలకు విఘాతం కలగకుండా చూడాలని సూచించారు. తిరుపతి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన నేతలు శ్రీవారి చిత్రపటానికి లడ్డూ ప్రసాదాన్ని పెట్టి హారతులు ఇచ్చారు. మీడియా సమావేశంలో శ్రీవారి చిత్రపటానికి లడ్డూ ప్రసాదాన్ని పెట్టి హారతులు ఇచ్చారు జనసేన నేతలు. తిరుమల లడ్డూ ప్రసాదం తిరుపతి వాసులకు ఎమోషన్ అని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ అపవిత్రంలో అపచారం జరిగితే మఠాధిపతులు, పీఠాధిపతులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తిరుమలలో మఠాలు కట్టుకుని వ్యాపారం చేయడం పీఠాధిపతుల పని కాదు అని అన్నారు. శ్రీవారి లడ్డూలో 500 కోట్ల స్కామ్ జరిగిందని, వైసీపీ నేతలు తిరుమల పవిత్రతను మంటగలిపారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు లడ్డూ వ్యవహారం బయటకు వచ్చి ఉంటే వైసీపీనే కాదు, జగన్ కూడా ఘోరంగా ఓడిపోయి ఉంటాడని తెలిపారు. లడ్డూను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే నాలుక కోస్తామని, జగన్, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలు తప్పు చేయలేదని భావిస్తే తిరుమలకు వచ్చి తలనీలాలు సమర్పించాలని తెలిపారు. తిరుమలలో జరగనున్న శాంతి యాగంలో పాల్గొనాలని పేర్కొన్నారు. లడ్డూ వ్యవహారంలో అరెస్టులు జరిగేంత వరకు వెనక్కి తగ్గేదే లేదని తెలిపారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ నాస్తికుడని, లడ్డూ గురించి మరోసారి ప్రకాష్ రాజ్, సీమాన్లు మాట్లాడితే నాలుక కోస్తానని హెచ్చరించారు. ఏం స్కామ్ అసలు ఎందుకు లడ్డూలో ఇలాంటి నాసి రకం నెయ్యి వాడారని చెప్పడానికి కారణాలు ఉన్నాయి. ఒక రోజుకి మనకి తిరుమలలో 18,000 కేజీలు నెయ్యి అవసరం ఉంటుంది. 18,000 కేజీలు నెయ్యి వాడుతారు. అందులో చిన్న లడ్లు, ఈ లడ్లు రోజుకి 4 లక్షల లడ్లు తయారు చేస్తారు. ఈ లడ్లు రోజుకి 4 లక్షల లడ్లు తయారు చేస్తారు. పెద్ద లడ్లు 5,000 లడ్లు తయారు చేస్తారు. చిన్న లడ్డూలు భక్తులకు ఇవ్వడానికి గుడిలో లైన్లో పోతే చిన్న లడ్లు ఇస్తారు ప్రసాదంగా. 70,000 లడ్లు తయారు చేస్తారు. 5,70,000 కేజీ నెయ్యిని తిరుమలలో టీటీడీ వారు వాడుతారు. ఇది చెప్పేది నేను కాదు, పోర్ట్ ఇన్ఛార్జ్ ఎవరైతే తిరుమల పోర్ట్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంటో అతను ఇచ్చిన డేటా ఇది. వాళ్ళు గతంలో 2 సంవత్సరాలు అనుమానం చెప్తూనే ఉన్నారంట. ఈ నెయ్యి తేడా కొడుతోంది, ఈ నెయ్యి కల్తీ, ఈ నెయ్యి వాసన రావట్లేదు అని చెప్తే అక్కడున్న అధికారి ఎవరైతే ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డిలు ఉన్నారో ఈ ముగ్గురు రెడ్డి గారులు మూసుకొని మీ పని చూసుకోండి. వాళ్ళు చెప్తే కూడా పట్టించుకోలేదు. పోర్ట్ అధికారులు, పోర్ట్లో పనిచేసేవాళ్ళు, పాపం వాళ్ళు పోర్ట్లో పనిచేసే స్వాములు పోతే అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు. పొద్దున గంట సేపు పట్టింది లెక్కేయడానికి, ఎంతంత లెక్కలేదు చూడడానికి. ఇవన్నీ అది పరిస్థితి.
మన జగనన్న ప్రభుత్వంలో. ఎంత దారుణం అంటే హిందువులంటే మీకు చిన్న చూపా, హిందువుల దేవాలయాలంటే చిన్న చూపా. అంటే హిందూ మతం గుళ్ళల్లో ఆడుకుంటారా? అందుకే కదా 11 సీట్లు పరిమితం చేశాడు దేవుడు మీకు. ఆయన ఏ మతానికి ముక్కుతాడో వెళ్తాడో అందరికీ తెలుసు. నువ్వు ప్రేమించుకో. మా దేవుని కించపరచడం ఏంటి? వెంకటేశ్వర స్వామిని కించపరిచే విధంగా చేయడం కరెక్ట్ కాదు. అది ఎమోషనల్. మా లడ్డుతో ఆడతారా? వాడెవడో సోషల్ మీడియాలో అంటాడు వెజ్జా నాన్ వెజ్ లడ్డు అంటాడు. నిన్న చూశాను. వాడెవడో ఒక పార్టీ లీడర్ అంట. వాడు ఏ మతం కూడా తెలియదు, ఏ దేవుని ముక్తాడో తెలియదు. అంటే మీరు ఇష్టం లేకపోతే మీరు మతాలు మీరు గౌరవించుకోండి, కానీ మా దేవుని మాట్లాడితే ఒప్పుకోం. మేము మా లడ్డును మాట్లాడితే ఒప్పుకోం. 4 కత్తిరిస్తాం. మాట్లాడే వాళ్ళు అక్కడక్కడ కూర్చొని మాట్లాడడం కాదు. దమ్ము ధైర్యం అలిపిరిలో తిరుమలకు వచ్చి అన్నప్రసాద క్యాంటీన్ గురించి భోజనం చేసి బయటకు వచ్చి ప్రసాదం తిని వచ్చి మాట్లాడండి తిరుమల గురించి, తిరుమల లడ్డు గురించి. మా ఎమోషన్తో ఆడుకుంటే మాతో ఊరికి ప్రసక్తే లేదు. లడ్డూ ప్రసాదాల విషయంలో స్వామివారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలంకితం అంటకడుతున్నారని, చంద్రబాబు నీచ రాజకీయం, స్వప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని కుట్ర చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ సాక్షాత్తు శ్రీవారిని పావుగా వాడుకునే ప్రయత్నం బలంగా చేస్తున్నారని మండిపడ్డారు. విజిలెన్స్ కమిటీ ద్వారా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో 3 నెలల తర్వాత ఆశించిన ఫలితాలు రాకపోయేసరికి కుట్ర చేశారని తెలిపారు. భగవంతుడికి ప్రీతిపాత్రమైన లడ్డూపై ఘోరమైన నేరం, అపచారం చంద్రబాబు చేశారని మండిపడ్డారు. కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంభూగా తిరుమల గిరుల మీద నిలిచినటువంటి పుణ్యస్థలి, పవిత్ర దేవాలయం. ఆ స్వామివారికే కళంకిత అంటగడుతూ వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అత్యున్నత ప్రమాణాలతో దైవిక కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా జరిపేటువంటి వెంకటేశ్వరుని ఆలయానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ స్వప్రయోజనాల కోసము జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంతం చేయటానికి, ఆయన వ్యక్తిత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా సర్వనాశనం చేయటానికి సాక్షాత్తు శ్రీవారిని ఒక పావుగా వాడుకునేటువంటి ప్రయత్నం చాలా బలంగా చేసినారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ అన్యాయాలు చూస్తూ ఊరుకోరని తెలిపారు. భగవంతునికి అత్యంత పవిత్రమైన భక్తులందరూ కూడా ఎంతో ప్రీతిపాత్రంగా భగవంతుని ప్రసాదంగా స్వీకరించేటువంటి శ్రీవారి లడ్డు అన్నప్రసాదాల మీదనే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి ఘోరమైనటువంటి అపచారము, నేరము చేసినారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి కొన్ని వందల ఛానల్స్ ఉండొచ్చును, మీడియా ఉండొచ్చును, మీడియా ప్రతినిధులందరూ కూడా ఆయనకు ఒత్తాసు పలుకుతూ ఉండవచ్చును, కానీ వెంకటేశ్వర స్వామి ఈ అన్యాయాలను చూస్తూ సహిస్తాడని ఎవ్వరూ అనుకోరు. నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారు అంటూ విషం చుమ్ముతున్నారని పేర్కొన్నారు. ఇది హత్య రాజకీయాల కంటే ఘోరమైన ఆరోపణ అని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయ స్థానంలో ఉన్నటువంటి, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యానిమల్ ఫ్యాట్ ఈ అన్నప్రసాదంలో లడ్డులలో నెయ్యికి బదులుగా కలిపినారు అని అన్నాడు. మిక్స్ చేశారని కూడా అనలా. నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ తో అన్నప్రసాదాలు, లడ్డూలు తయారు చేస్తున్నారు అని. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఆరోపణ ప్రపంచ రాజకీయాలలోనే హత్య రాజకీయాలు చేసుకునేటువంటి ప్రత్యర్థులు కూడా అననంత నీచమైనటువంటి ఆరోపణ చేయటానికి కూడా చంద్రబాబు వెనుకాడకుండా అంత పెద్ద ఆరోపణ మా మీద వేసినాడు. నీ ఆరోపణలు నిరూపించడానికి సుప్రీంకోర్టు విచారణ జరపాలని కోరుతున్నానని చెప్పారు. భక్తుల మనోభావాలను సర్వనాశనం చేసేందుకు చంద్రబాబు పూనుకున్నారని తెలిపారు. మేము ఆ ఆరోపణను ఛాలెంజ్ చేస్తున్నాం. చంద్రబాబు, నీ ఆరోపణలు నిరూపించుకోవటానికి నువ్వు సిబిఐ ద్వారా కానీ, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కానీ విచారణ చేయించటానికి సాహసించండి, ఆదేశించండి అని. దీని మీద మేము ప్రధానమంత్రి గారిని కూడా ఇంటర్ఫియర్ కావాల్సిందిగా కోరుతున్నాం. మీ ఆరోపణలు, మీరు చేసినటువంటి ఆరోపణలు నిజమైతే ఆ చేసిన వాళ్ళు
రక్తం కక్కుకొని చావాలానని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం. చంద్రబాబును చూస్తే శకుని బ్రతికి ఉంటే మిమ్మల్ని చూసి బావురమనేవాడు, భయపడి పారిపోయేవాడు అని ఎద్దేవా చేశారు. రాజకీయ మంత్రాంగాన్ని చూసి శకుని ఒకవేళ బతికి ఉంటే మిమ్మల్ని చూసి బావురుమనేటువంటి పరిస్థితి, శకుని లాంటి వాడు కూడా భయపడి బెంబేలెత్తి పారిపోయేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. ఇంత అన్యాయమైనటువంటి ఆరోపణలా? దీనికి మళ్ళీ మీరు మొన్న గుడిని శుద్ధి చేయండి అని ఆదేశించాడంట. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా సరిదిద్దడానికి శుద్ధి చేయాలనని మీ కింద పనిచేసేటువంటి ఈఓకు మీరు ఆదేశాలు ఇస్తారు. మీరు బెదిరించిన తర్వాత మైసూరు NFRTI రిపోర్టు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. జూలై నెలలో ఏ ట్యాంకర్నైతే పట్టుకొని ల్యాబ్కు పంపించి తద్వారా టెస్ట్లకు పంపించి NDDB ద్వారా పంపించినాము, ఆ NDDB రిపోర్టులో వనస్పతి కలిసినట్టుగా ఉన్నది అని ప్రకటించి మైసూరు ల్యాబ్ కూడా పంపించినటువంటి ఈఓ శ్యామల్ రావు ఆ ల్యాబ్ రిపోర్టును మీరెందుకు ఇంకా బయట పెట్టలేదు? NDDB రిపోర్టును మీరు బయట పెట్టకుండా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎందుకు బయటికి లాగింది? దీని మీద అధికారైనటువంటి మీరు మాట్లాడకుండా యానిమల్ ఫ్యాక్ట్ కలిపారు అని ముఖ్యమంత్రి ఎలా మాట్లాడారు? మాట్లాడవలసిన అధికారి మీరు కదా. మీ పాలనలో ఏ రోజైనా సనాతన హైందవ కార్యక్రమాలు, ఏనాడైనా కార్యక్రమాలు చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు, నీకు పాప పరిహారం తప్పదని, మేము తప్పు చేస్తే రక్తం కక్కుకొని చావాలని స్వామిని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. మీ ప్రభుత్వం CBI విచారణ చేపట్టాలని కోరుతున్నామని తెలిపారు. శ్యామలరావు చంద్రబాబు ఉద్యోగి అని, TTD ఈవోగా పనిచేయడం లేదని మండిపడ్డారు. ఈ నెయ్యి సరఫరా చేసినటువంటి వాళ్ళ నెయ్యి నాణ్యమైనటువంటిదా కాదా అని నిగ్గుదేల్చటానికి వేసినటువంటి కమిటీలో సభ్యులు ఈరోజు మీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథి గారు, ఈరోజు మీ ప్రభుత్వంలో మీ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంతి గారు ఉన్నారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. అలాగే అమిత్ షా గారికి అత్యంత ప్రియాతి ప్రియుడు, మోడీ గారికి అత్యంత సన్నిహితుడు వైద్యనాథన్ కృష్ణస్వామి, వీళ్ళు ముగ్గురు అందులో సభ్యులు. కావాలంటే శ్యామలరావు గారిని దాని మీద కూడా ప్రకటన చేసుకోవచ్చు, వాళ్ళు సభ్యుల కాదా అన్నటువంటి విషయం. నిగ్గు తేలాలి. మేము తప్పు చేసి ఉంటే మీరు నిజాన్ని బయట పెట్టడానికి దీని మీద CBI విచారణ చేయించాలి. సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేసుకోవటానికి కూడా మేము సిద్ధం. నిజం నిగ్గు తేలాలి, బయటికి రావాలి. ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు అంటున్నారని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తోందని ఆయన చెప్పారు. STV నగర్లోని శ్రీరాముని భజన మందిరం వద్ద జరిగిన ప్రజావేదికలో 12 నుంచి 17వ డివిజన్ వరకు గల ప్రజలు పాల్గొన్నారు. సూపర్ 6 అమలుతో ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడం మొదలుపెట్టిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కాకుండా పెన్షనర్లకు పెన్షన్ అందిస్తున్న ఘనత మన ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ 17,000 మందితో మెగా డిఎస్సీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ప్రకటించారని చెప్పారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణాల వేగవంతానికి, పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం శుభ పరిణామమని ఆయన చెప్పారు. ప్రభుత్వం చేసిన మంచి ప్రజలకు ఇది మంచి ప్రభుత్వంలో చెప్పడమే కాక వారి సమస్యలు విని పరిష్కరించేందుకు ప్రజావేదిక దోహదపడుతోందని ఆయన తెలిపారు. అనంతరం 100 రోజుల్లో ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరిస్తూ కరపత్రాలను స్థానికులకు ఎమ్మెల్యే అందించడంతో పాటు ఇళ్లకు స్టిక్కర్స్ అతికించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, CMM కృష్ణవేణి, అర్బన్ తహసీల్దార్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, వీళ్ళిద్దరూ జతకూడి రాష్ట్రానికి మంచి చేయాలి. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఒక రాక్షస పాలన, ఒక దుర్మార్గపు పాలన ప్రభుత్వం ఏలింది. ఎవరికి కావాలని వాళ్ళకే చేశారు. మీకు అందరికీ కూడా తెలుసు. మాట్లాడితే 307 కేసులు, SC ST కేసులు, అట్రాసిటీ కేసులు, ఎన్నో కేసులు పెట్టడం, రాత్రుల్లో గంజాయి వ్యాపారం చేసేవాళ్ళు రౌడీలు తెచ్చి ఇంటి దగ్గరికి పంపించి కొట్టించి గేట్లు కూడా విరచడం చాలా చూసాం తిరుపతి పట్టణంలో. మేము ఒకటే చెప్తున్నాం, మన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి వర్యులు గాని, ఉప ముఖ్యమంత్రి వర్యులు గాని ఎవరైనా దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అరాచకాలు, అక్రమ వ్యాపారాలు చేస్తే సహించరు, వెంటనే వార్నింగ్ ఇస్తారు, సస్పెండ్ చేస్తారనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. చట్టం పని చేసుకునే విధంగా పరిపాలన సాగుతుంది. ఎవరికి మీరు భయపడాల్సిన అవసరం లేదు అనేసి కూడా మీ అందరికీ ఈ రోజు తెలియజేస్తున్నాం. ఏదైనా ఇబ్బందులుంటే మా దృష్టికి కూడా తీసుకురండి. మాకంటే ముందుగా డివిజన్ ఇన్ఛార్జీలు ఉన్నారు, క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరితో మీరు మాట్లాడండి. ఏదైనా చిన్న కష్టాలు వచ్చినా, చిన్న ఇబ్బందులు వచ్చినా, మీకు ఏ అవసరాలు ఉన్నా, మీకు పెన్షన్ రాకపోయినా, రేషన్ కార్డు రాకపోయినా, ఈ ఇల్లు లేకపోయినా, ఇంకేదైనా ఇతరత్ర ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చే సహకారాలు మీకు అందకపోతే వెంటనే మీరు మాకు మీ లోకల్ నాయకులను సంప్రదించండి. ఇంకా మన డిప్యూటీ కమిషనర్ గారికి ఈ వార్డు సమస్యలు చెప్పడం కూడా జరుగుతుంది. ఆయన కూడా ముఖ్యంగా దీనిపైన ఈ సమస్యలను కూడా పరిష్కరించాలనేసి కూడా మున్సిపల్ కమిషనర్ ద్వారా చిన్న చిన్న సమస్యలు తెలియజేసుకుంటూ, ఇంకా ఏదైనా చిన్న సమస్యలు ఉంటే కూడా ఈ సమస్యలన్నీ చెప్పడం జరిగింది. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీలో జంతువుల కొవ్వును వాడిన వారిని కఠినంగా శిక్షించాలని సినీ నటుడు బాలాజీ డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరూ తమ అభ్యున్నతికి శ్రీవారిని మొక్కుకోవడం ఆనవాయితీగా వస్తోందని సినీ నటుడు బాలాజీ అన్నారు. స్వామివారి లడ్డూ చాలా పవిత్రమని మాటల్లో వివరించలేమని తెలిపారు. లడ్డూలో జంతువుల అవశేషాలు కలపడం బాధాకరమని తెలిపారు. నిజాయితీ ఎప్పుడూ నిలబడి ఉంటుందని, కొంత మరుగున పడ్డా మళ్లీ బయటకు వస్తుందని పేర్కొన్నారు. ధనంతో నీతి నిజాయితీ మరుగున పెట్టలేరని చెప్పారు. ఇటీవల లడ్డూలు తీసుకెళ్లిన తర్వాత ఎవ్వరికీ ఇవ్వలేక చాలా బాధపడ్డానని పేర్కొన్నారు. భవిష్యత్తులో టీటీడీలో పూర్తి స్థాయి ప్రక్షాళన జరుగుతుందని తెలిపారు. దర్శనం చేసుకోలేకపోయిన వారు లడ్డూ ప్రసాదంతో సరిపుచ్చుకుంటారని తెలిపారు. ధనం మూలం మిదం జగత్తు అనే ఒక స్వలాభంతోని, ఒక అనైతిక ఆలోచనతో ఉండేది. అది ఎక్కువ కాలం నిలబడదు. ఈ రోజు అదే జరిగింది. దేవుడు అనేవాడు ఉన్నాడని చెప్పడానికి చాలా 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 అద్భుతాలు ఉన్నాయి, చాలా చాలా ఫలితాలు ఉన్నాయి, అందరి దగ్గర తెలిసినవే. కానీ ఇలా జరగడం వలన అసలు మొన్న నేను ఇంటికి లడ్డూ తీసుకెళ్ళా. మొన్న 10 రోజుల ముందు వచ్చి లడ్డూలన్నీ తీసుకెళ్తే ఈ విషయం తెలిసినంత ఎవరికైనా ఇవ్వాలంటే భయం వేసింది. వాళ్ళు దేవుణ్ణి ఏమని అంటారేమో అని భయం వేసి ఆ లడ్డూలన్నీ ఇంట్లోనే ఉంచుకొని మేమే తినేవాళ్ళం, మేమే తిన్నాం. అంత బాధ అనిపించింది. అలాంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఎవరేమనుకుంటే మాకేంటి, ఎవరు ఏం చేస్తే నేనే అనుకొని ఒక దుష్ట ఆలోచనతో ముందుకు వెళ్ళి ఇలాంటి చేయడం అనేది దిగమింగోలేకపోతున్నాం. మన శరీరంలో జీర్ణించుకోలేకపోతున్నాం. అందరం మనవాళ్లే అనుకొని ఇలాంటివి చెయ్యకుండా ఉండమని మరొక్కసారి అందరినీ మన మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, అందరి ద్వారా, ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం మనసారా అందరినీ కోరుకుంటూ ఇలాంటివన్నీ ఎప్పుడు చేయకుండా ఉండాలని అందరినీ వేడుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఆదివారం ఉదయం VIP విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు VIP విరామ సమయంలో తమిళనాడు హైకోర్టు జస్టిస్ డి కృష్ణకుమార్, తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, చిత్తూరు కలెక్టర్ విద్యాధరి, ఉడిపి మఠం పీఠాధిపతి విద్యాసాగర్ తీర్థ స్వామీజీ, ఎమ్మెల్యే మురళీమోహన్, ఎమ్మెల్యే కూన రవికుమార్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వేరువేరుగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు శ్రీవారి పట్టు వస్త్రంతో సత్కరించి తిరుమల శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం రావడం జరిగింది. దర్శనం చేసుకుని బయటకు వస్తున్నప్పుడు చాలా 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 ఆనందకరమైనటువంటి ఆధ్యాత్మిక భావన పుట్టిపడేలాగా పరిసరాలు కానీ లోపల కానీ అన్నీ కూడా చాలా
బాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అందుకే చాలా సందర్భాల్లో చెప్పారు, తిరుమల ఆలయ పవిత్రత విషయంలో కానీ, పాలనా విషయంలో కానీ, లేకపోతే పరిశుభ్రత విషయంలో కానీ యథారాజా తథా ప్రజ అన్నట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రకమైనటువంటి ఆలోచనతో ఉంటాడో ఆ విధంగానే ఉంటుందనే దానికి ఒక నిదర్శనం. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎప్పుడూ కూడా ఇక్కడ అదే రకంగా కొనసాగుతూ ఉంటుంది. మనం చూసాం 5 ఏళ్లుగా ఏం జరిగిందని. మళ్ళీ ప్రక్షాళన మొదలైంది, మీరందరూ చూస్తున్నారు. ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నటువంటి ప్రభుత్వం ఒకటొకటిగా కుళ్ళును వేరు పారేస్తూ మంచిగా శుచి శుభ్రతతో ఇక్కడ అన్ని కూడా కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. లడ్డూ నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, మంత్రులు చెప్పడం జరిగింది. అదే సమయంలో లడ్డూ నాణ్యత విషయంలో లాలూచి పడిన వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా చెప్పడం జరిగింది. ఈ పరిపాలనని మరి కలిగినటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా ఓర్చుకోలేక ఈ రోజున ఈ లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడిన విధానాన్ని ఆయన ఈరోజు బయట పెట్టుకున్నాడు అని కూడా అనిపిస్తుంది. ఎవరో చేయలేదు ఇది, ఆయన కూడా సహించలేక ఈరోజు ప్రక్షాళన జరగాలి అని చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం తప్పకుండా దీనికి ప్రపంచవ్యాప్తంగా కూడా మరి అలాంటి అనాగరిక చర్య వాళ్ళు చేసినటువంటి అపచారం దిగ్భ్రాంతిని కలిగిస్తుంది ప్రపంచవ్యాప్తంగా కూడా. తప్పకుండా దీన్ని అన్నింటినీ కూడా ప్రక్షాళన చేసి మరి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా వాళ్ళకి ఒక భరోసా కల్పించి వాళ్ళకి దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ నమ్మకాన్ని మళ్ళా కూడా బలోపేతం చేయడానికి ఈ రోజున మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరుపతి వాసిగా ఆయన ఈరోజు ఇంత పెద్ద టార్గెట్ తీసుకొని ఆయన ముందుకెళ్తున్నారు. తప్పకుండా ఆయన ధ్యేయమే సుపరిపాలన అందించడం. ఇప్పటికే ప్రజలంతా కూడా ఇది ఒక మంచి ప్రభుత్వం, మనకు మంచి జరగబోతుంది, ఈ మంచి ప్రభుత్వాన్ని మనం ఆశీర్వదిస్తామని కూడా ఇంకా కూడా ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఓబీసీ మేలుకో నీ లెక్కలు తేల్చుకో అనే నినాదంతో దేశంలో 60% జనాభా గల బీసీల లెక్కలు త్వరలో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనలో బీసీల కులగణన చేపట్టాలని, తద్వారా జనాభాను అనుసరించి రాజ్యాంగ ఫలాలు పొందడానికి అవకాశం కలుగుతుంది. అందుకోసమే ఓబీసీ మేలుకో నీ లెక్కలు తేల్చుకో అనే నినాదంతో నేడు తిరుపతిలోని అంబేద్కర్ భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో జాతీయ బీసీ జేఏసీ విద్యార్థి విభాగం తరపున వివిధ మేధావులు, బీసీ విద్యార్థి, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. బీసీల యొక్క గణన గురించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జాతీయ బీసీ విద్యార్థి జేఏసీ నాగేశ్వరరావు గారు అధ్యక్షతన అలే ఉత్తరాది విజయ్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసింది. ఈరోజు భారతదేశంలో 60% పైచీలక జనాభా స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచిన 1931 లెక్కల ప్రకారమే బీసీలకు ఈ ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి తప్ప బీసీలు జనగణన చేయటం లేదు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తీసే లెక్కల్లో ఎస్సీ సోదరు లెక్కలు, మిగిలిన వర్గాల అదర్ వర్గాల యొక్క లెక్కలు తీర్చాలి కానీ ఖచ్చితంగా బీసీ అనేటువంటి లెక్కలు తేల్చడం లేదు. ఫలితంగా బీసీ లెక్కలు తేల్చిపోవడం వల్ల స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచిన మేమెంతో మాకంతా, మేము సగం మాకు సగం అయినటువంటి మా ప్రయోజనాలు కోల్పోతున్నాం. ఈరోజు భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరేది ఒకటే, అయ్యా మేమేం అడగటం లేదు, భూములు అడగటం లేదు, మా జనగణన చేయండి. బీపీ మండల్ యొక్క సూచన ప్రకారం 40 కమెంట్మెంట్స్ అమలుపరిచారు, అందులో సూచించారు. అందులో 1990లో కేవలం సెంట్రల్ గవర్నమెంట్లో విద్యా ఉద్యోగాలు 27% రిజర్వేషన్లు మాత్రం ఒకే ఒక డిమాండ్ అమలుపరిచారు. 39 డిమాండ్లు ఇక్కడికి వదిలేశారు. బీసీ గణన ఈరోజు అవసరం. బీసీ గణన చేసినప్పుడే 70 కోట్ల పైచి 80 కోట్ల పైచీలకు జనాభా వాళ్ళకు ప్రయోజనాలు చేకూరుస్తాయి. ముఖ్యంగా 70 కోట్లలో 30 కోట్ల మంది ఈరోజు యువకులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రాజ్యాంగ ఫలాలు చేకూరుస్తాయి. కాబట్టి ఈరోజు ఈ భారతదేశ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని తిరుపతిని ప్రశ్నిస్తున్న, త్వరలో అక్టోబర్లో జరగబోయేటువంటి జనగణనలో బీసీ లెక్క కులగణన బీసీ కాలం చేర్చి మా లెక్కలు తీర్చండి, లేకపోతే మా ఓట్లతో సీట్లు నెక్కి ఎన్నికలప్పుడు మా కల్లిబోలు హామీలు ఇచ్చి మాకు ఇచ్చేటువంటి కుల కార్పొరేషన్లు, కుండలు, గేదెలు అవి కాదు, మా లెక్కలు చేర్చి మా జనాభాకు అనుగుణంగా రాజ్యాంగ ప్రయోజనాలు కావాలని ఒక డిమాండ్తో ఈరోజు మేము ఈ యొక్క జనగణన యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో చర్చిస్తున్నాం.
ఈరోజు దేశంలో కుక్కలకి లెక్కలున్నాయి, పిల్లులకు లెక్కలున్నాయి, పులులకు లెక్కలున్నాయి, చెట్లకు లెక్కలున్నాయి, కానీ బీసీల లెక్క మాత్రము దేశంలో రాష్ట్రంలో లేవు. ఈ రోజు చూస్తా ఉంటే పై వాటికంటే బీసీలు హీనమని చెప్పేసి మేము ఈ రోజు తిరుపతి జిల్లాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర బీసీ కులగణన చేసి బీసీల లెక్క తేల్చి బీసీలు ఎంత శాతం ఉన్నారో చెప్పి వాళ్ళకి తగ్గట్టు ఆర్థిక ఫలాలు, రాజకీయ ఫలాలు, రాజ్యాంగ ఫలాలు ఇచ్చే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లేని పక్షంలో త్వరలోనే మా బీసీ విద్యార్థి లోకము, అదేవిధంగా మా బీసీ యువత లోకము, బీసీ ఉద్యోగ లోకము మొత్తం ఏకమయ్యి ఇప్పుడు మీరు కూర్చున్నటువంటి కుర్చీలు పీక తీసే విధంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్రభోజుడిగా పేరుగాంచిన శ్రీకృష్ణదేవరాయలు నడయాడిన చంద్రగిరి ప్రాంతంలో మహిళల శక్తికి తిరుగులేదని చంద్రగిరి మహిళా నేత పులివర్తి సుధారెడ్డి అన్నారు. చంద్రగిరి పట్టణంలోని ఎంఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఆదివారం చంద్రగిరి నియోజకవర్గ మహిళలతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పులివర్తి సుధారెడ్డికి మహిళలు అపూర్వ స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిరుపతి రూరల్ పూతలపట్టు నాయుడుపేట రహదారిలోని పేరూరు వద్ద గల ఒకలామాత ఆలయం వద్ద రాష్ట్ర బీజేపీ కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, నవీన్ కుమార్ రెడ్డి, పురుషోత్తం నాయుడు, విష్ణువర్ధన్ రెడ్డి, నరేష్ కుమార్ నాయుడు, జిఎస్ ప్రేమ్, చిన్న, రమేష్, ప్రసన్న, మహేష్లతో పాటు స్థానిక బీజేపీ నాయకులు భక్తులతో కలిసి కొబ్బరికాయలు కొట్టి శ్రీవారి లడ్డూని అపవిత్రం చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని అమ్మవారిని వేడుకున్నారు. గత పాలక పక్షం ఏదైతే ఉందో వారి ఆధ్వర్యంలో నడుస్తున్న టిటిడి బోర్డులో ఈ నెయ్యికి అవినీతి పాల్పడ్డారు. కలుషితమైన పదార్థాలతో కలిపిన నెయ్యిని ఈ దేవస్థానం వారు తెలియకుండా వారు సప్లై చేసి వాడటం వల్ల లడ్డు నాణ్యత అలాగే పవిత్రత కూడా దెబ్బతినింది. దీన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా గమనించి దేశవ్యాప్తంగా హిందూ బంధువులందరూ కూడా ఒకటై దీనికి నిరసన, ప్రతి ఊర్లో కూడా నిరసన తెలిపే కార్యక్రమం జరుగుతుంది. దీని మీద సమగ్రమైన విచారణ జరిపి ఎవరైతే గత పాలక మండలిలో దీనికి బాధ్యులుగా ఉన్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించి వెంకటేశ్వర స్వామి లడ్డు పవిత్రతను కాపాడవలసిందిగా ఈ ప్రభుత్వానికి భారతీయ జనతా హిందూ బంధువుల తరపున కోరుతున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో అపవిత్రమైనటువంటి పదార్థాలను వినియోగించినటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో అధర్మారెడ్డి కానీ, గతంలో పనిచేసినటువంటి చైర్మన్లు కరుణాకర్ రెడ్డి కానీ, సుబ్బారెడ్డి కానీ కఠినంగా శిక్షార్హులు. మేము ఒకటే ఈరోజు స్థానికులుగా, శ్రీవారి భక్తులుగా ఈరోజు మా కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్లాము. నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. నడ్డా గారు కూడా ప్రత్యక్షంగా మాట్లాడడం జరిగింది, నివేదికలు తెప్పించుకున్నారు. దుర్మార్గులు ఎవ్వరు కూడా తప్పించుకునే ఆస్కారమే లేదు. మేమంతా కూడా శ్రీవారి భక్తులుగా ఈరోజు ఎవరైతే తిరుమల కొండ మీద పోటు సంరక్షకురాలుగా ఒకలామాత ప్రతి నిత్యం కూడా తన బిడ్డకు అన్నప్రసాదాలు సక్రమంగా పెడుతున్నారా లేదా అని చెప్పి కాపాడుతూ వచ్చే ఆ ఒకలామాతను కూడా మోసగించినటువంటి దుర్మార్గులు ఈరోజు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేశారంటే వాళ్ళ ఆ దుర్మార్గుల్ని శిక్షించాలని చెప్పని ఈ అపవిత్రాన్ని బాధతో మేమంతా కూడా ఒకలామాతని అమ్మా ఇది అపవిత్రం చేశారు, మన్నించు, ఈ పవిత్రతను కాపాడు తల్లి అని చెప్పని ఇక్కడ వేడుకోవడం జరుగుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఏదైతే ఉందో కలుషితం చేసినటువంటి మూర్ఖుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి దీనికి కారకులైనటువంటి వెంటనే
వాళ్ళు భక్త కోటికి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ యొక్క వకులామాత తల్లి సాక్షిగా ప్రసాదం తయారవుతూ ఉంటుంది. అమ్మవారిని కూడా మోసం చేసినటువంటి వ్యక్తులు ఈ వైకాపా నాయకులు, వారికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి, తప్పు చేసినటువంటి వారిని భక్తులను అందరినీ కూడా క్షమించాలని చెప్పి ఈ రోజు దేవదేవుని యొక్క తల్లి గారైనటువంటి వకులామాత గారిని ప్రార్థించడం, క్షమాపణ కోరే విధంగా కార్యక్రమాన్ని యోజన చేసినటువంటి సోదరులు నవీన్ కుమార్ రెడ్డి గారు, అనునిత్యం తిరుమల పవిత్రత కోసం పాటుపడేటువంటి వ్యక్తి, అలాగే పురుషోత్తం నాయుడు గారు, చంద్రగిరి నాయకులు. ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం చాలా సంతోషం. ఒకటి వాస్తవం, దీని వెనకల ప్రసాదాన్ని కలుషితం చేయడం ఏదైతే ఉందో ఇది ఒక అంతర్జాతీయ కుట్ర. దీని వెనకల అంతర్జాతీయ కుట్ర దాగి ఉంది. తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రను దెబ్బతీయాలని చెప్పి గతంలో ఏ విధంగా అయితే 7 కొండల్ని 2 కొండలు చేయాలనేటువంటి ఆలోచన చేశారో దాని వెనకల క్రైస్తవ మిషనరీల యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో ఆ విధంగానే ఈ రోజు కూడా ప్రసాదాన్ని కలుషితం చేశారు. దీనికి క్షమించమని అమ్మవారిని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించిన టీటీడీ ఈవో జె శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి. లడ్డూ ప్రసాదాల విషయంలో స్వామివారికి కళంకితం అంటగడుతున్నారు చంద్రబాబు నీచ రాజకీయం, స్వప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని కుట్ర చేస్తున్నారు ఆరోపించిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రంతో అపచారం జరిగితే మఠాధిపతులు, పీఠాధిపతులు ఏం చేస్తున్నారు? తిరుమలలో మఠాలు కట్టుకుని వ్యాపారం చేయడం పీఠాధిపతుల పని కాదు. ఇలాంటి మహాపాపం జరిగినప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది పేర్కొన్న జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.